చేయొద్దు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ బాయ్. ఏం చెప్తున్నావు రాస్తున్నట్టున్నావుగా? ఏం రాసుడు ఏమో బేసిక్ ఐడియా కూడా వస్తలేదు. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ తీద్దామని స్టోర్ రాస్తే గింత ఐడియా కూడా వస్తలేదు, బేసిక్ లైన్ కూడా వస్తలేదు. అవునా, నీ వీడియోస్ వస్తలేవు అందుకేనా? ఇదేనా అదే రీజన్. కథ మంచిగా రావాలి అని అంటే నీకు థాట్స్ మంచిగా రావాలిరా. నువ్వు థాట్స్ రావాలంటే మంచి మంచి బుక్స్ రావాలిరా. బుక్స్ నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నా దగ్గర ఒకటి రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయిన బుక్ ఒకటి ఉంది. అవన్నీ ఆ బుక్లో మొత్తం కేవలం నిజంగా జరిగిన కథల గురించే బేస్ అయి ఉంటుంది. అందులో ఒక్కొక్కటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నాకు తెలిసి నాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. అది తీసుకొని వచ్చి నీకు ఇస్తా, సరేనా? సరే. అందులో ఇంకోటి ఉంటుంది, ఒకటి ఇన్సిడెంట్ కొండపల్లి విలేజ్ గురించి. అది బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాని మీద బేస్ చేసుకొని తీసేది బాగుంటుంది. సరే, ఓకే. సరే, నేను అప్పటికి తీసుకొని వస్తాలే ఈవినింగ్. నిజంగా ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది కదా. నెక్స్ట్ స్క్రిప్ట్ దీని మీద రాయాలి. స్టార్ట్ చేస్తే రేపు. ఇప్పుడు ఇలా నడిచి వస్తున్నారు చూడండి, వీళ్ళిద్దరూ దొంగలే. వీళ్ళు చేసిన ఒక దొంగతనం వీళ్ళ జీవితాన్నే మార్చేసింది. మరి వీళ్ళు చేసిన దొంగతనం ఏంటో చూద్దాం రండి. అన్న నమస్తే అన్న. అన్న అన్న నీ డబ్బులు ఎటు పోవన్నా? ఒక వారం రోజులు టైం అన్న. వారం రోజులు నీ డబ్బులు గులాబీ పువ్వులో పెట్టిస్తా అన్న. ఒక వారం రోజులు. సరే అన్న. నరసింగ్ అన్నారా? ఏంటి? 5 లక్షలు కావాలంటుండు అని. వారం రోజులు డబ్బులు ఇవ్వకపోతే చెప్తా అంటుండు. వాడు ఏం చేస్తారా? వాడినప్పుడు మళ్ళీ ఏం చేస్తారా? అరే జోకులు అవి ఏం చేయాలి ఆలోచించరా రే. హాయ్ అండి అందరికీ. అది క్రేజీ న్యూస్ ఫర్ ఎవర్ ఛానల్. కొత్తగా మూవీ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎవరన్నా స్క్రిప్ట్స్ అంటే కథలు ఉంటాయి కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దానికి పంపించండి. అలాగే మీకు కాంటెస్ట్, ఇది ఊరికే ఏం కాదు, మనీ ప్లాన్ ఉంది. కాంటెస్ట్ చేస్తున్నాం. అవార్డ్స్, మనీ ప్లాన్, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అవన్నీ ఉన్నాయి. 10 lakh దాకా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కి పంపించండి, ఓకేనా? అయితే ఏంట్రా కథ ఇంకో రాసి ఏంట్రా? మనమే రాసిద్దాం. అరే మన కథలు రాసుడు వస్తారా మనకు? మన ముఖాలకి వాళ్ళు ఏమో కథలు రాస్తే వాళ్ళకు 5 లక్షలు మనకి ఇచ్చుడు కాదు, మనమే 5 లక్షలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అరే నాకు తెలిసిన ఒకడు షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాడు, వాళ్ళ దగ్గర కథల బుక్ కొట్టేద్దాంరా. సరేరా, ఓకేరా. గిడిది కత్తుంది చూసిన వెంటనే చూడకుండా ఉండాలి. ఏం చెప్తున్నావు? పూర్తిగా అనిపిస్తలేదా? అబ్బా ఎప్పుడు రాస్తూనే ఉంటావా? అష్టచం ఆడదాంపా. నాకు వర్క్ ఉన్నది, బాగా రాసేది ఉన్నది. నీ బుక్ కగ్గిరాలుగా ఈ బుక్ ఏం చేస్తారు? ఊకే రాసుకుంటూనే ఉంటావు. ఈ బుక్కులు ఏముందని పానాడు అష్టచం రాయాలి. ఏం షార్ట్ ఫిలిం అని అడుగుతాను. దేవుడా, ఈ బుక్ ఎవరన్నా చెత్తకపోవాలి. గడ్డను మొక్కుతున్నావు. అట్లానే మొక్కుతా, నీకేమైతుంది? సరే అత్తపా. అరే కథ రాతని చెప్పాడా? గాడే కథ రాసేది. అరే ఏంద్రా ఇక్కడ ప్లేస్ లేనాడు, వేప చెట్టు కింద కూకున్నాడు. అలాంటి వాళ్ళంతా ఇలాంటి ప్లేస్ రాస్తారా? ఏమో నాకు రాసేటట్టు అనిపించలేదు.
అరే బయట పోతుండ్రా. అరే సరే కానీ అరే బుక్ చెప్పరా. మేమైతే ఎప్పుడు ప్రతిదానికి నేనే పోన్నారు, అన్నిటికీ నేనే పోవాలి. పోరా ఏమైతుంది పో. అరే అరే దానికి నువ్వు గిట్లా చేస్తావురా ఏమని. సరే కానీ ఒక విషయం 3 లెక్క పెడతా. 1 2 3 3 లెక్క పెడతా. పోదాం ఇద్దరం కలిసి, సరేనా? ఓకే 1 2 3. ఎందుకురా ఎందుకోలేరా? నా నెంబర్ 4 రా. మరి నువ్వు ఎందుకోలేవురా? నా నెంబర్ 5. సరే కానీ ఇది 5 కానీ సరే ఇద్దరం కలిసి పోదాం. అన్నాడు మెల్లగా సౌండ్. అమ్మ తోడి తీసింది నేను కదా ఆడ ఏదో ఉన్నారు వెంకటేశ్వర తీసిండు, నేను మాత్రం తీయలేదు. అమ్మ తోడ నా మీద గింతగానే కోపం ఉందారా ఇన్ని రోజులు. ఏదో మంచి ఫ్రెండ్ అనుకుంటే ఏమన్నా గిట్ల చేస్తావారా? హలో మధు, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎప్పుడు వచ్చిళ్ళు? నేను నిన్న వచ్చిన ఇక్కడ బ్యాక్ సైడ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇంటికి వచ్చినావు? ఏ బోర్ కొట్టింది కొంచెం ఇక్కడ వచ్చినట్టే. అవునా? బాగేనా? ఇంకా ఏం చేస్తున్నావు? అదే షార్ట్ ఉంటే బాగా ఇస్తున్నట్టున్నావు కదా. రీసెంట్ గా బాగా వీడియో చూసాను నేను, గమ్మత్సవాళ్ళు చాలా బాగా చేసావు. పరిశోధనలు ఒకటి రీసెంట్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా, అది కంప్లీట్ అయిపోయింది. అది ఏంటంటే గత జన్మల గురించి. అంటే గత జన్మల గురించి అంటే ఏంటంటే మనం నేను ఒక మిర్రర్ ని ఫైండ్ అవుట్ చేసిన, ఒక మిర్రర్ ని కనుగొన్నా. ఆ మిర్రర్ ని మనం ఒక 2 hours ఏకాగ్రతతోటి చూస్తే మన గత జన్మల గురించి కొంత మ్యాటర్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. అవును, చాలా బాగుంది. అంటే జస్ట్ మన నేచురల్ మన ఇంట్లో ఉండే మిర్రర్ లాగా ఉంటది, కాకపోతే దానిలో నేను కొన్ని సైంటిఫిక్ కొన్ని చూడడానికి మన మిర్రర్ లాగానే ఉంటది. ఒకసారి ఇంటికి వచ్చి చూడు, నీకు కూడా తెలుస్తుంది. ఒకసారి చూస్తే మనం ముందుకు అర్థం అవుతుంది. అది ఒక 2 hours చూడాలి కంపల్సరీ. కాన్సన్ట్రేట్ గా మనం ఐ టు ఐ మనం కంపల్సరీ ఆ మిర్రర్ 2 hours చూస్తేనే మనకు గత జన్మల గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అట్లా ఇక్కడ ఇంటికన్నా ఉంది. నిన్న రాంగ తీసుకొచ్చిన. ఇక్కడ మనవుళ్ళే దొంగలు బాగా మోపేళ్ళు. అవునా? ఏమన్నా ఇక్కడ పడ్డరట. మంచి మాట చెప్పినా, మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది ఎన్ని రోజులు పడిన కష్టం వేస్ట్ అవుతుంది. మరి ఏం లేదు, ఇటు మనం నాకు డైలీ వేపపుల్ల తోమడం అలవాటు కదా, అందుకే ఇక మార్నింగ్ మనం ఇంటికాడ ఉంది కదా అని ఇటు వచ్చిన తీసుకున్నామని ఇక్కడ తీసుకెళ్తాం. మరి తీసుకెళ్ళా ఏం చెప్తున్నావురా? కోసం వెయిట్ చేస్తున్నా. బుక్ ఏదిరా? ఏ బుక్ రా? స్టోరీ బుక్. ఎందుకురా? పోయిలాంటి పెట్టడానికి. పోయాడు పెట్టుకోవడానికి. తీసుకో. ఆ స్టోర్ పంపించద్దా? ఆ స్టోర్ పంపించద్దా? నీకు గింతుందా తలకాయ? ఈ పోరంలో మంచివాడు రా, మంచివాడు పట్టుబడి మంచివాడు. ఓకే రైట్, పంపిస్తున్నా. మరి అయిపోయింది రా, సెండ్ అయిపోయింది. ఓకే రైట్. ఓకే. అరే స్టోరీ అయితే పంపించింది కానీ మన స్టోరీకి ప్రైజ్ అవుతుందని నాకు నమ్మకం లేదురా. అరే రాసింది మనమా రా? రాసింది వాడు, పంపించింది మనం. అత్తే తీసుకుందాం, లేకపోతే తీసి పెడదాం. ఏముంది? ఏమో నాకైతే అనిపిస్తుంది. ఏమో నీకు ఎప్పుడు కట్టినా ఉంటది. ప్రైజ్ మన అత్తో రాదు, ప్రైజ్ మనీ మనకు నాకైతే డౌట్. ఊకనే అంచుడు అత్త ఎందుకు? అరే అవుగానే నిన్న మన ఊళ్ళో కాడ కూడా సైంటిస్ట్ వచ్చినట్టు కదా, ఈరోజు డ్యూటీ నీదే కదా. అరే నా ఎందుకైతే నిన్ననే పోతున్నాయి నేను, ఇలా నీది నా డ్యూటీ కదా. అరే నిన్న వారు రాంగ్ ఏదో పెద్ద బ్యాగ్ పట్టుకొచ్చినట్రా. ఆ బ్యాగ్ లో ఏది ఉన్నాయి ఇలా మన దగ్గర ఖచ్చితంగా తీసుకురా. ఈ రోజు నైట్ తీసుకొస్తా, రేపు ఏదున్నా 50-50 రైట్ డన్. మరి నిన్ననే చెప్పిన ఏదున్నా 50-50 అని. ఏమున్నా చూద్దాం ఒకసారి. బుక్, ఇదో బుక్. ఇంత వాళ్ళు కట్టలు తెచ్చిండు అనుకుంటే ఏం చేసి అంత చెత్త ఏదైనా పట్టుకొచ్చినారు వచ్చి. అరే అంటే ఏదో ఉన్నట్టుంది. అర్థమా?
ఇట్లా పడేసరికి ఇంకేదో ఉంది కావచ్చు అని నేను అనుకున్నా. అర్థమే కదా. ఓకే, ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం. ఈడిటి వేయండు. సర్లే వాడేస్తారులే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజాం ఛానల్. ఈరోజు మన వీడియోలో గత జన్మల గురించి తెలుసుకుందాం. మనం గత జన్మలను ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనం 2 గంటలు ఆపకుండా ఎదుటి వారి కళ్ళల్లోకి ఏకాగ్రతగా చూస్తే మనకు గత జన్మకు సంబంధించిన ఏదో ఒక క్లూ దొరుకుతుంది అని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఇది ఎంతవరకు నిజమో కానీ వీలున్నప్పుడు ట్రై చేసి చూడండి. ఏంది కళ్ళల్లో కలబెట్టి చూస్తే గత జన్మ గుర్తొస్తుందా? ఇది నేను నమ్మాలి. అమ్మ యూట్యూబ్లో అన్ని గిట్లుండే దొరుకుతాయి ఏంటని అమ్మని అన్ని గిట్లుండే పెడతారు. ఇది నేను నమ్మాలి. సరే ట్రై చేద్దామా? సరే ట్రై చేస్తుంది. చూస్తే ఏమైంది అని పోతుందా? పైసలు పోయేది ఉందా? గోదావరిలో చూద్దాం. హరీష్ గాంధీ చూద్దామా? అమ్మో ఆడికి కూడా గుర్తొస్తే ఓన్లీ నాకు ఒక్కడికే గత జన్మ గుర్తు రావాలి. ఏం చేద్దాం? అద్దంలో చూడాలి. అద్దంలో కళ్ళు పెట్టి కళ్ళు చూస్తే 2 గంటలు చూస్తే గుర్తొస్తుంది. సరే ట్రై చేద్దాం. ఈ అద్దం ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిండ్రో ఏమో నీకు నేను కొట్టుకొచ్చినట్టున్నాడు. ఏమన్నా నా ముఖమే కనిపిస్తలేదు, ఇక కళ్ళే కనిపిస్తాయి. సరే ట్రై చేద్దాం మరి. కళ్ళేం తర్వాత మనం గిర తిరుగుతున్నాయి. మరొకసారి ట్రై చేద్దాం. అమ్మో ఇది ఉన్నట్టు బాగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుడు ఏమో కానీ తలకినొస్తుంది కదా. చూస్తా అంటే అది గత జన్మ గుర్తొస్తా. ఎవడో చెప్తే నేను అలా ఆకాశం నిజమైతే అమ్మో మిస్ అయిపోతాం ఖచ్చితంగా. ఇది రిటర్న్ చేసి ఖచ్చితంగా అసలు ఇవ్వనే లేవా పెట్టేదట్ట ఎవరు ఏమన్నా ఎవరు చేసినా ఐక్యత మాత్రం ఆ అద్దంలోనే ఖచ్చితంగా. స్టార్ట్. నీ పేరు వెంకటరమణ.